వెల్కమ్. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన అభిషేక్ బెనర్జీ మీద దాడి, విపరీతమైన దాడి భారతదేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక నాయకుడు, అంటే ఏ నాయకుడు, టాప్ లెవెల్ నాయకుడు, అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఆల్మోస్ట్ హెడ్ అతను మమతా బెనర్జీ తరువాత మమతా బెనర్జీ వారసుడిగా అతనికి పేరుంది. మమతా బెనర్జీ తర్వాత ఆ పొలిటికల్ పార్టీని రన్ చేసేది అతనే అంటే అర్థం. మమతా బెనర్జీ తర్వాత ఒకవేళ టీఎంసీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి అంటే ఆల్మోస్ట్ వీ కెన్ సే దట్ నారా లోకేష్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. నారా లోకేష్ ఇప్పుడు టీడీపీలో నేషనల్ జనరల్ సెక్రటరీ, అతను కూడా నేషనల్ జనరల్ సెక్రటరీ. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయితే అతను అభిషేక్ బెనర్జీ జనరల్ సెక్రటరీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నారా లోకేష్ జనరల్ సెక్రటరీ, నేషనల్ సెక్రటరీ. బట్ అతను వారసుడు ఇక్కడ లోకేష్ వారసుడు, అంటే ఆల్మోస్ట్ లోకేష్ యొక్క స్టేజ్ కలిగిన వ్యక్తి మమతా అభిషేక్ బెనర్జీ. అతన్ని పట్టుకొని పిచ్చగొడలు కొట్టారు. జనరల్గా స్లోగాన్స్ ఇవ్వటం, గో బ్యాక్ అని అరవటం, స్లోగాన్స్ ఇవ్వటం, రాళ్ళు రువ్వటం, చెప్పులు వేయటం, కోడిగుడ్లు వేసి కొట్టడం, టమాటాలు వేసి కొట్టడం చాలా సాధారణంగా జరిగేవి దేశవ్యాప్తంగా చాలామంది పొలిటీషియన్స్కి జరిగాయి. కానీ పిడుగుద్దులు గుద్దటం, పట్టుకొని కొట్టడం, ఇది ఐ థింక్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం. జగన్ గారి మీద చాలాసార్లు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, కొడుగుడ్లు వేసి ఉండొచ్చు. లోకేష్ మీద చాలాసార్లు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి కొట్టుకుంటూ ఉండొచ్చు. ఫిజికల్గా ఎవరు కొట్టరుగా జనాలు, ఎందుకంటే వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్లు కదా వాళ్ళు, జగన్ గారు ప్లస్ లోకేష్ గారు. అట్లాంటి అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లేదా పెద్దవాళ్ళు. బట్ ఇతను ఆల్మోస్ట్ అంతే, ఇంకా వారసుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దారు జనాలు పట్టుకొని. సో ఎంత దౌర్భాగ్యం అంటే హేట్రెడ్నెస్, ఎంత వైలెన్స్ అనేది, ఎంత రెచ్చగొడితే అంత వైలెన్స్ వచ్చేది. అక్కడ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి అర్థం కాదు. హింసకు ప్రేరేపిస్తే వాళ్ళకి అసలు ఏం తెలియదు. హింసకు ప్రేరేపిస్తే ఏం తెలియదు. హింసని ప్రేరేపించకూడదని అందుకే మేము ఎందుకు చెప్తాను, హింసని ప్రేరేపించకూడదు, ఇది ప్రమాదకరం హింస అనే చెప్పేది. అందుకే ఇతను సాటర్డే వెస్ట్ బెంగాల్లో నుంచి సోనార్పూర్ ఏరియాకి వెళ్ళాడు. అభిషేక్ బెనర్జీ సోనార్పూర్ ఏరియాకి వెళ్ళాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారట. గుర్తు తెలియని వ్యక్తులు ఒక హత్య చేస్తే, మర్డర్ చేస్తే టెర్రరిస్టుల్ని వీళ్ళందరినీ గంటలో పట్టుకునే పోలీసులు డైరెక్ట్గా పట్టుకొని అతను పిడుగుద్దులు గుద్దారు. వీడియోలు మొత్తం సోషల్ మీడియా సర్క్యులేట్ అయినాయి. అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అని చెప్పేసి రాశారు కేసులో. అతను కొట్టిన వాళ్ళు వీడియోలో సర్క్యులేట్ అయితే సోషల్ మీడియాలో వాళ్ళు దొరకలేదా? అన్ఐడెంటిఫైడ్ పీపుల్ అట. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన అన్ఐడెంటిఫైడ్ పీపుల్. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసిన అన్ఐడెంటిఫైడ్ పీపుల్. ఓకే, అట్లా రాస్తారు కదా అపోజిషన్ వాళ్ళకి. అదే జరిగింది. అంబటి రాంబాబు ఇంటి మీద టీడీపీ వాళ్ళు ఎలాగైతే కొట్టారో, రాళ్ళు వేసారో, అట్లా ఇళ్ళ మీద రాళ్ళు వేయటం అది అంతవరకు ఓకే అంటే దట్ ఇస్ ఆల్సో నాట్ ఓకే. బట్ ఐమ్ సేయింగ్ జనరల్ ఇట్ హ్యాపెన్స్. అపోజిషన్ వాళ్ళ మీద ప్రాపర్టీస్ తగలబెట్టడం ఇవన్నీ జనరల్గా జరుగుతాయి. ఇతని మీద రాళ్ళు వేసి, చెప్పులు వేసి, అతను బైక్ మీద వెళ్తుంటే పిడిగుద్దులు గుద్దారు అతన్ని. చొక్కా మాత్రం చినిగిపోయింది. ఐ థింక్ దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇలా ఇన్సిడెంట్ జరగడం, ఫస్ట్ టైం ఇది. వాళ్ళ గవర్నమెంట్ పోయిన ఒక నెల అయింది కదా గవర్నమెంట్ పడి, నెల రోజుల్లో గవర్నమెంట్ పడిపోయిన నెల రోజుల్లో అతను గవర్నమెంట్లో ఉన్నప్పుడు Z+ సెక్యూరిటీ, మమతా బెనర్జీ వారసుడిగా అతనికి హై ప్రొఫైల్డ్ సెక్యూరిటీ ఉంది. అతనికి ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ పర్సన్ అతను. ఆ పవర్ఫుల్ పర్సన్ని ప్రజలు పట్టుకొని పిచ్చగొడ్డలు కొట్టారు. జనరల్గా ఎందుకు కొడతారు? ఎందుకు కొట్టారా అంటే వాళ్ళు ఏమంటారు జనరల్గా, గవర్నమెంట్ మీరు ఎన్నికలప్పుడు వస్తారు మా దగ్గరికి, ఇక్కడ మీరు సరిగ్గా పరిపాలన చేయలేదు, రోడ్లు వేయలేదు, వాటర్ లేవు, ప్రజలు అయితే కదా చెప్పగలరు, అందుకే కదా కొడతారు ఎమ్మెల్యేలని. మీరు అవన్నీ పరిపాలన చేయలేదు కాబట్టి గవర్నమెంట్ మారుస్తారు. కొట్టే రైట్ ప్రజలకు ఉండదు కదా, ప్రజలు కొట్టరు కదా. ప్రజలు ఏం చేయాలి? పరిపాలన సరి చేయకపోతే గవర్నమెంట్ మారుస్తారు. అందుకే కదా మీరు గవర్నమెంట్ మార్చారు అక్కడ. సో అతన్ని కొట్టారు. జనరల్గా వీళ్ళు ఇదంతా కూడా వెనక రెచ్చగొడతారు. వెనక రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోతారు. ఇలాగ ఒక పెద్ద నాయకుడి మీద కొడటానికి ఎంత హింస ప్రేరేపిస్తే జరిగిద్ది, ఎంత ద్వేషం నూరితే జరిగిద్ది. ఇది
అది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ అది. సో ఇది సోనార్పూర్కి అతను అతని పేరు సంజీవ్ కర్మాకర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆల్రెడీ అక్కడ కొట్టారు. ఇతను ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? సంజీవ్ కర్మాకర్ అనే ఫ్యామిలీ మీద ఎన్నికలు అయిపోగానే దాడి చేశారు అతన్ని. అతను చూడటానికి వెళ్తే అతను కొట్టారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్ గారు ఇక్కడ చాలామందిని కొట్టారని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రకి వెళ్ళాడు కదా. అక్కడ ఎవరో వినుకొండలో ఒక అతన్ని చంపేస్తే రోడ్డు మీద అతని ఫ్యామిలీని చూడటానికి జగన్ వెళ్ళారు కదా. అట్లాగే ఇతను అక్కడ ఒక ఫ్యామిలీని సంజీవ్ కర్మాకర్ అనే ఒక ఫ్యామిలీని కొడితే అతను చూడటానికి వెళ్ళాడు. అతను చూడటానికి వెళ్ళినోడిని కొట్టారు. మళ్ళీ ఇక్కడ నాయకుడిని కొట్టారు. ఆయన కొట్టి ఆ ఫ్యామిలీని ఓదార్పు యాత్రకని వెళ్తే అక్కడ వచ్చిన నాయకుడిని కొట్టారు. చూడండి ఎంత ద్వేషం, ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళింది, వైలెన్స్ అనేది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళింది. మీరు జస్ట్ ఇమాజిన్. Z+ సెక్యూరిటీ అతనికి ఉంటే ఇలా గవర్నమెంట్ పడిపోగానే విత్డ్రా చేశారు Z+ సెక్యూరిటీ. ఎంపీ సరే కోర్స్ అతనికి గతంలో Z+ సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారంటే మమతా బెనర్జీ ఫ్యామిలీ మెంబర్ అని ఇచ్చి ఉండొచ్చు. కుటుంబ సభ్యులకి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా Z+ సెక్యూరిటీ ఇస్తారు కాబట్టి, మోరోవర్ అతను ఎంపీ కాబట్టి అతను Z+ సెక్యూరిటీ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు గవర్నమెంట్ పడిపోగానే విత్డ్రా చేశారు. ఇప్పుడు అతని దగ్గర నార్మల్ ఎమ్మెల్యేకి, ఎంపీకి ఎంత ఇద్దరు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు. ఆ నార్మల్ ఎంపీకి ఉండే 2 సెక్యూరిటీ ఉన్నారు అతని దగ్గర. పిచ్చగొట్టుడు కొట్టారు, తీసుకెళ్ళి అతన్ని దారుణంగా. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు. మనం మమతా బెనర్జీ హైకోర్టుకి వెళ్తే, కలకత్తా హైకోర్టుకి వెళ్తే స్లోగన్స్ ఇచ్చారు ఆమెకు వ్యతిరేకంగా. స్లోగన్స్ ఓకే, జనరల్గా జరుగుతాయి. మరి లీస్ట్ కేజ్లో కోడిగుడ్లు వేయటం, చెప్పులు వేయటం దూరం నుంచి అనేది అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇక మరీ దారుణం అయితే రాళ్ళు వేస్తారు కార్ల మీద. ఇలా మనుషులు పట్టుకొని కొట్టడం అంటే దారుణం అది. ఇదే టీఎంసీకి సంబంధించిన ఎంపీ సౌగతారాయ్ 78 సంవత్సరాల సీనియర్ సిటిజన్. అతను 78 సంవత్సరాల సీనియర్ సిటిజన్ మీద ఇలాగే అతనికి వ్యతిరేకంగా స్లోగాన్స్ చేసి కోడిగుడ్లు రాళ్ళు ఇసిరారు 78 సంవత్సరాల ముసలాడి మీద. చూడండి వైలెన్స్ ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో చెప్తున్నాను. అభిషేక్ అతను ఆ కార్ల మీద రాళ్ళేస్తున్నారని బైక్ ఎక్కితే వెంటబడి అతను వెనక పక్క నుంచి చొక్కా పట్టుకొని కొట్టారు. చొక్కా మొత్తం చినిగిపోయింది. అతను చినిగిపోతే ఆ చినిగిపోయిన చొక్కాతోటి నడుచుకుంటూ ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని నన్ను కొట్టారు, పోలీసులకు వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వీడియో పంపించండి, వీడియోలు తీశారు, వీడియోలు పంపించండి, మళ్ళీ పోలీసులు మాకు తెలియదు అంటారు, స్క్రీన్ షాట్ తీసుకోండి, పోలీసులు రమ్మనండి, వాళ్ళు వచ్చి నాకు సెక్యూరిటీ ఇవ్వమనండి, వాళ్ళు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కదలను, వీళ్ళు నన్ను చంపబోతున్నారు, నన్ను చంపాలనుకుంటున్నారు వీళ్ళు బీజేపీ వాళ్ళని. అతను ఆ ఇంట్లోనే కూర్చున్నాడు, పోలీసులు రాకపోతే నేను కదలనని. సో వాళ్ళందరూ వాట్సాప్లో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంక వాళ్ళకి తప్పక ఆ మీడియాలో అవన్నీ చూసి, సోషల్ మీడియాలో చూసి అప్పుడు సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మమతా బెనర్జీ వాళ్ళందరూ వెళ్ళి చూశారు అతన్ని. ఇప్పుడు అడ్మిట్ నుంచి అతను డిశ్చార్జ్ అయ్యాడు హాస్పిటల్ నుంచి. దీన్ని అందరూ చాలామంది ఖండించారు, ముఖ్యంగా ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం ఖండించారు. ఇక్కడ ఇప్పుడు జనరల్గా ఇట్లాంటి గొడవ జరిగినప్పుడు కొట్టిన వాళ్ళు ఏమంటారు? కొట్టిన వాళ్ళు వచ్చి మేము కొట్టామంటారు కదా. వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు కదా. ఇప్పుడు ఇంకా అలాగే బీజేపీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బయటకు వచ్చి అతను ఏం చెప్తున్నాడు? సామిక్ భట్టాచార్య, వెస్ట్ బెంగాల్ స్టేట్ ప్రెసిడెంట్ సామిక్ భట్టాచార్య, బీజేపీ అతను ఏం చెప్పాడు? మేము ఇలాంటి వైలెన్స్ని మేము ఎంకరేజ్ చేయము, వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎవరైతే అభిషేక్ బెనర్జీని కొట్టారో అతన్ని అరెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో మా ఎమ్మెల్యే రూపా గంగూలీని కూడా కొట్టారు. సో ఇది మేము కూడా ఫేస్ చేసాము, ప్రజలు కోపానికి గురవుతుంటారు కాబట్టి మేము ఎంకరేజ్ చేయము. ఇలా వైలెన్స్కి వ్యతిరేకంగా ప్రజలు మాకు తీర్పిచ్చి మాకు ఓటేశారు. సో వైలెన్స్ మేము వీఆర్ అగేన్స్ట్ వైలెన్స్, వీఆర్ నాన్ వైలెంట్ అని చెప్పి పేపర్ స్టేట్మెంట్స్ కొట్టిన తర్వాత పేపర్ స్టేట్మెంట్స్ బీజేపీ వాళ్ళు అక్కడ. ఓకే, ఇది అతనేమో నాకు లైఫ్ రిస్క్ ఉంది, నన్ను చంపేస్తారు, నేను ఇక్కడి నుంచి కదలని కూర్చున్నాడు అతను. మమతా బెనర్జీ ట్వీట్ చేసింది, రూలర్స్ బికేమ్ కిల్లర్స్, అధికారులే హంతకులు అని చెప్పి పోస్ట్ చేసింది మమతా బెనర్జీ. తర్వాత
కొంతమంది అపోజిషన్ నాయకులు మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, ఆఫ్కోర్స్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, శివసేన వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పోస్ట్ చేశారు. మల్లికార్జున ఖర్గే డెలిబరేట్గా కావాలనే పోలీసుని మీరు విత్డ్రా చేసుకుని అతని మీద దాడికి ప్రేరేపించారని మల్లికార్జున ఖర్గే పోస్ట్ చేశాడు. అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్, ఇది మేజర్ కుట్ర జరిగింది అతని మీద, అనార్కిక్ బీజేపీ గవర్నమెంట్లో అతని మీద కావాలని దాడి చేశారని అఖిలేష్ యాదవ్ పోస్ట్ చేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, నేను అభిషేక్ బెనర్జీని నేను మెచ్చుకుంటున్నాను, నేను అప్రిషియేటింగ్ అభిషేక్ బెనర్జీ, ఎందుకంటే అతన్ని కొడితే జనరల్గా దాడి చేస్తున్నారని అక్కడి నుంచి పారిపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అతను చినిగిపోయిన చొక్కా వేసుకొని నడుచుకుంటూ ఆ యొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ స్టూడ్ స్ట్రాంగ్, నీ గట్స్కి శబాష్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ పోస్ట్ చేశాడు. అభిషేక్ బెనర్జీని పోస్ట్ చేస్తూ ప్రైజ్ చేస్తూ, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇలాంటివి జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిందో అక్కడ ఈ హింసకు ప్రేరేపిస్తారని అరవింద్ కేజ్రీవాల్ పోస్ట్ చేశాడు. ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్, ఇతను డైరెక్ట్గా మోడీ గారిని ప్రశ్నిస్తున్నాను, మోడీ గారి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి, దానికి మీ పార్టీ నాయకులే ఇట్లా అటాక్ చేశారు అభిషేక్ బెనర్జీ మీద అని అతను చేసినటువంటి ట్వీటు. సో ఇది అభిషేక్ బెనర్జీ మీద జరిగినటువంటి తీవ్రమైన దాడి, దారుణమైన దాడి. ఇట్లాంటి హింసా ప్రేరితమైనటువంటి హింసను ప్రేరేపిస్తే ప్రజాస్వామ్యంలో మనుషులకి, మానవ హక్కులకి, మనుషులకి విలువ ఉండదు, హింసను ప్రేరేపిస్తాయి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.